హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఉప్మా పెసరట్టు రెసిపీని చూపిస్తున్నానండి. పెసరట్టు కోసం ఒక గిన్నెలోకి 2 గ్లాసుల పెసలు వేసుకోండి. 2 గ్లాసుల పెసలకి 1/2 గ్లాసు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేయటం వలన పెసరట్లు క్రిస్పీగా వస్తాయండి. ఇవి మునిగే వరకు నీళ్ళను పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయానికి చక్కగా నానుతుందండి. 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మిక్సీ జార్లోకి పెసలు వేసుకుని 1 ఇంచి అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం నీళ్ళను పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెసరట్టు పిండి మరీ పల్చగా ఉండకూడదండి, ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పెసలను కూడా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోండి. ఒకేసారి కాకుండా 2 సార్లు మిక్సీ పట్టుకుంటే బాగా నలుగుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లను పోసుకుని కలుపుకోవాలి. పసుపు వేసుకుంటే పెసరట్టు రంగు బాగుంటుందండి. పెసరట్టు కోసం పెసరపిండి రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఉప్మా తయారు చేసుకుందాం. ప్యాన్లోకి 1 చిన్న కప్పుతో బొంబాయి రవ్వని వేసుకుని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు 5 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఏ గిన్నెతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో 3 కప్పులన్నర నీళ్లను పోసుకుని పక్క పొయ్యి మీద పెట్టి నీళ్లను మరిగించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి తాలింపు కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం తురుము, 1 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుని అల్లాన్ని దోరగా ఫ్రై చేశాక కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు పక్క పొయ్యి మీద మరుగుతున్న నీళ్లను పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఉప్మా కొద్దిగా దగ్గర పడిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. పెసరట్టు కోసం దోశ పెనం పెట్టుకుని ఐరన్ ప్యాన్ అయితే గనక ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో ప్యాన్ అంతా రుద్దితే అట్లు ప్యాన్కి అతుక్కోకుండా వస్తాయండి. ఇప్పుడు పెసరపిండి 1 గరిటె వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పెసరట్టు వేసుకోవాలి. పైన నూనె వేసుకుని పెసరట్టు వేశాక హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఉప్మా పెట్టుకుని అట్లకర్రతో సమానంగా సర్దుకుని అట్టు వేగాక సగానికి ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. పెసరట్టుకి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని వెంటనే అట్లు వేసుకోవాలండి. ఈ పిండి ఇడ్లీ పిండి, దోశ పిండి లాగా నానబెట్టకూడదు. అలా పులియబెడితే పిండి పాడైపోతుంది, నురుగులాగా వచ్చేస్తుందండి. మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టుకున్నాక వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లు వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా అల్లం పచ్చడి, పల్లీ చట్నీ చేశానండి. ఇది నిల్వ అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి వీడియో మన ఛానల్లో ఉందండి. మీరు కావాలనుకుంటే వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.